ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్ ట్రేడ్ పండితులు కుబేర పుణ్యమా అని కలెక్షన్ల గురించి లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్ నుండి విడుదలైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. మధ్యలో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి, కానీ బయ్యర్స్ చేతిలో భారీ లాభాలను తెచ్చిపెట్టిన చిత్రాలు మాత్రం సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు మరియు సింగిల్ చిత్రాలు మాత్రమే. అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో కుబేర చిత్రం విడుదలై మళ్ళీ బయ్యర్స్ ముఖంలో ఆనందం నింపింది. విడుదలై 5 రోజులను ఈ చిత్రం పూర్తి చేసుకుంది. 6వ రోజులకు అడుగుపెట్టింది. భారీ వీకెండ్ తర్వాత కూడా వర్కింగ్ డేస్లో స్టడీ కలెక్షన్స్ను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 65 కోట్లు చేసింది. 66 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. ఈ సినిమాకి యునానిమస్గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ సినిమా 3 రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా 4వ రోజు 11 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా 5వ రోజు 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 5 రోజుల్లోనే ఈ సినిమా 101 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి 6వ రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. 6వ రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు డీసెంట్గానే నమోదవుతున్నాయి. 6వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 30%, మ్యాట్నీ షో 31%, ఫస్ట్ షో 33%, సెకండ్ షో కూడా 33% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల షేర్, తమిళనాడులో 1.5 షేర్, కర్ణాటక ప్లస్ హిందీలో 40 లక్షల షేర్, ఓవర్సీస్లో 1.5 షేర్ వసూలు చేస్తుందని తెలుస్తోంది. 5వ రోజుతో తగ్గకుండా 10 కోట్ల గ్రాస్ 6వ రోజు వసూలు చేయనుందని తెలుస్తుంది. 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 110 కోట్ల గ్రాస్, 61 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 5 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.